ఇఫా చికెన్ ఈ మధ్య తెగ వైరల్ అయిపోతుంది కదండి ఇఫా చికెన్. సో మనం కూడా ట్రై చేద్దాము అనేసి నేను ఈ ఇఫా చికెన్ అయితే ట్రై చేశాను. నిజంగానే టేస్ట్ చాలా బాగుంది. నేను ముందుగా ఇఫా చికెన్ కోసము ఇలా పెద్దగా ఉన్న థై పీసెస్ అయితే తీసుకొని ఘాట్లు అయితే పెట్టేసుకున్నాను. తర్వాత పైన మసాలా కోటింగ్ కావాలి కదా, ఆ మసాలా కోసం అనేసి ఒక బౌల్ తీసుకొని అందులో ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, గరం మసాలా, లెమన్ జ్యూస్, జింజర్ గార్లిక్ పేస్ట్, లాస్ట్లో పెరుగు ఇవన్నీ కూడా వేసి బాగా కలుపుకున్నామంటే మసాలా అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఈ మసాలాని చికెన్ పీసెస్కి బాగా పట్టేటట్లు మనం ఘాట్లు పెట్టుకున్నాం కదా, లోపలి వరకు కూడా మసాలా వెళ్ళే వరకు కూడా బాగా అప్లై చేసుకొని ఒక 2 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. ఇఫా చికెన్లో మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి వైట్ సాసే కదండి. ఆ వైట్ సాస్ కోసము బాయిల్ చేసుకున్న వైట్ అయితే తీసుకున్నాను. తర్వాత చీజ్ క్యూబ్స్, అలాగే షుగరు, మయోనైజు, ఫ్రెష్ క్రీము, 2 టేబుల్ స్పూన్ మిల్క్, సాల్ట్ అండ్ బటర్ ఇవన్నీ కూడా వేసేసి మెత్తగా పేస్ట్ చేసుకున్నామంటే వైట్ సాస్ అనేది రెడీ అయిపోతుంది. ఈ వైట్ సాస్తోనే మనకి టేస్ట్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. టేస్ట్ కూడా మనకి చికెన్తో పాటు ఈ వైట్ సాస్ వేయడం వల్లనే టేస్ట్ అనేది వస్తుందండి ఇఫా చికెన్లో. ఇప్పుడు ఈ వైట్ సాస్ కూడా రెడీ అయిపోయింది కదా, ఇప్పుడు ఫ్రిడ్జ్లో నుంచి చికెన్ పీసెస్ అయితే తీసుకొని ఇలా కొంచెం పెద్దగా ఉన్న కడాయిని తీసేసుకొని ఆయిల్ వేసేసుకొని చికెన్ పీసెస్ని అయితే అందులో పెట్టుకొని రెండు వైపులా కూడా కొంచెం కలర్ వచ్చేంత వరకు కూడా బాగా లోపల వరకు కుక్ అయ్యేటట్లు చూసుకోవాలి. కుక్ అయిపోయిన తర్వాత ఇలా పైన మనం వైట్ సాస్ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ వైట్ సాస్ని అయితే పైన అప్లై చేసేసుకున్నామంటే ఇఫా చికెన్ అయితే రెడీ అయిపోతుంది. నిజంగా చాలా బాగుందండి టేస్ట్ వచ్చేసి ఇఫా చికెన్లో. ఎప్పుడు ఒకే రెగ్యులర్ చికెన్లా కాకుండా అప్పుడప్పుడు ఇలా డిఫరెంట్గా ట్రై చేయడానికి మాత్రము ఇఫా చికెన్ అయితే చాలా బాగుంటుందండి. టేస్ట్ కూడా చాలా బాగుంది.